హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గార్డెన్లో నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఇక్కడైతే కొన్ని మొగ్గలు చూడండి, మొత్తం ఇలా ఆకులు ఎండిపోయి మొగ్గలు కూడా ఎండిపోతున్నాయి. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. వాటర్ ఎక్కువైపోవడం వల్ల అంటారు, అసలు దేనివల్ల ఇంకేదైనా రీజన్ ఉంటే కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూపిస్తాను చూడండి. అదే ఏమంటారు బకెట్లో అయితే పచ్చిమిర్చి మొక్కలు పెట్టాను. దానికోసం అయితే ఇవి తీసేద్దాం అనుకుంటున్నాను. సీడ్స్ ఇంకా అయ్యేవో లేవో కామెంట్ చేయండి, నాకు కూడా తెలియట్లేదు. నేను చాలాసార్లు ఉంచాను కానీ ఎప్పుడు ఇలా అవ్వలేదు. అవైతే పూర్తిగా ఎండిపోయేవి. చూడండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొన్ని ఇలా ఉన్నాయి. ఇంకా తీయాల వద్దు కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు అయితే కొంచెం అంటే కొంచెం బచ్చలి కూర అయితే తెంపేశాను. మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఈ చెట్టుది బచ్చలి కూర మొత్తం జస్ట్ ఇదే అయ్యింది. జస్ట్ కొంచెం పప్పు ఉండేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ఇక్కడైతే మొన్ననే తెంపాను కనకాంబరాలు. షార్ట్ వీడియో కూడా చేశాను, ఇంకా మళ్ళీ వచ్చేసింది. చాలా బాగా వస్తుంది ఈ ఒక్క చెట్టే, ఎంత బాగా వస్తుందో చూడండి. అలానే చామదుంపలు పెట్టాను, డిసెంబర్ 1న పెట్టాను నేను, నాకు బాగా గుర్తు. ఇది వస్తుంది అంటారా, దీనికి ఫ్లవరింగ్ ఏదో స్టార్ట్ కూడా అయింది. ఇదిగోండి, ఇది వచ్చేటప్పుడు అయితే లాంగ్ వీడియో షూట్ చేస్తాను. నేను ఫస్ట్ టైం వేసాను స్వీట్ పొటాటో, దాన్ని అయితే మేము ఎర్రదుంపలు అంటాం. ఇక్కడ కూడా పెట్టాను, కుండీ అయితే షిఫ్ట్ చేసేస్తాను. అలానే బంతి మొక్క ఒకటి పెట్టాను. ఇవైతే పెద్ద చామంతి పువ్వు పెట్టాను, అలా అనుకుని పెట్టాను, ఏ కలర్ గుర్తులేదు. ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా బచ్చలి కూర మొక్కనే, సీడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కానీ చెట్టు మొత్తం ఇలా ఎండిపోయి, ఇది చాలా చిన్న కుండీలో పెట్టాలండి. చెట్టు మొత్తం ఇలా అదే ఆకులు మొత్తం ఇలా ఎల్లో కలర్లో అయిపోతున్నాయి. ఇది చచ్చిపోద్ది అంటారా? ఏమైనా చేయమంటే చెప్పండి, నేను సజెస్ట్ చేస్తే, అదే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే చేస్తాను. ఈ చామదుంపలు అయితే ఎన్ని మంత్స్కి వస్తాయో కామెంట్ చేయండి. నేను షార్ట్లో పెట్టాను కానీ ఎవరూ చెప్పలేదు. ఇంకా ఈ చిట్టి చామంతి నేను ఒక వీడియోస్ చూస్తుంటే అందరూ చిట్టి చామంతి అయితే హార్వెస్ట్ చేశారు. వాళ్ళందరూ పక్కన కామెంట్స్ ఏం తెలుసా, చాలా డేస్ అవుతుంది, మా చిన్నప్పుడే చూసాం వీటిని, ఇప్పుడైతే కనిపించట్లేదు ఇండియాలో. అంటే వాళ్ళు యూఎస్లో ఉంటారు, మన ఇండియన్సే వ్లాగ్స్ చేస్తారు. చేసేటప్పుడు చాలామంది కామెంట్ చేశారు, ఈ చిట్టి చామంతి ఇప్పుడు మన ఇండియాలో అయితే అసలు లేవు అని చెప్పి. కానీ అమెరికాలో చలికి చిట్టి చామంతులు పూయడం చాలా గ్రేట్. నేను కూడా మన ఇండియాలో అయితే చేస్తున్నాను. ఇవి చాలా రేర్ అయిపోయి మా ఊర్లో అయితే ఒక్క దగ్గర లేవు. నేను మా అత్త వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చి వేసాను. అంటే మా బాప, మా నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరి నుంచి తీసుకొని వచ్చి వేసాను. ఎంత బాగున్నాయో కదా, ఎంత బాగా వచ్చాయో చిట్టి చామంతి. కనుమరుగైపోతున్నాయి ఇవి. ఓకే, ఫొటోస్ కూడా తీసాను, ఎన్ని ఫొటోస్ ఉంటాయో వీటికి. అలానే నా గార్డెన్ ఒకసారి గార్డెన్ టూర్ చేయమంటారా, చాలా చిన్ని గార్డెన్ అది. అలానే ఇక్కడ ఇది చామంతి చెట్లు చెప్పాను కదా, వాటిలో అయితే ఇది వచ్చింది. ఇది చిక్కుడుగా చెట్టు అనుకుంటున్నా, చిక్కుడుగా చెట్టు మేబీ. ఇక్కడైతే వెల్లుల్లిపాయ చెట్టు ఉండేది, ఎండిపోతుంది ఎందుకు అది కూడా. నేను కోళ్ళు ఏవో కొరికేసాయి, అది కూడా ఎండిపోతుంది. వచ్చిందో రాలేదో చూడాలి. ఇవి తోటకూర సీడ్స్, ఇవి చెప్పనవసరం లేదు, ఒక్కసారి ఇస్తే చాలా అలా వస్తూనే ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి తోటకూర సీడ్స్ ఎలా ఉండదు. ఇదిగోండి బ్లాక్ కలర్ ఉండేవి తోటకూర సీడ్స్. ఇప్పుడు ఇక్కడ వేసాం అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది తోటకూర. బోల్డ్ మొక్కలు పీక్స్ పడేసాను నేను, తోటకూర వచ్చేస్తుందని. గోంగూర విత్తనాలు రెడీ అయిపోయి, ఇదిగోండి ఇక్కడ పగిలిపోయింది. ఇది ఆల్రెడీ ఆటోమేటిక్గా పగిలిపోతాయి సీడ్స్, అవే వచ్చినాక ఇవైతే కలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం. ఇంకా ఇది కూడా పగిలిపోయింది. అయ్యో నేను చూడలేదు, ఇంకేది అవ్వలేదులేండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.